ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మాకు ఇంకా పనిభారం ఎక్కువైందండి. పనిభారం అసలు మాకు సంబంధం లేని పనులు, ఆన్లైన్ పనులు ఎక్కువైపోయినాయి. మాకు ఆశాలను తీసుకునేటప్పుడు ఎంతో కొంత రాయడం వస్తే చాలు అన్నట్టుగా తీసుకున్నారు. ఇప్పుడేమో ఆన్లైన్ చేయాలంటే అది చదవడం సరిగ్గా, రాయడం సరిగ్గా రానోళ్ళు ఆన్లైన్ ఎలా చేస్తారు? ఆన్లైన్ పనులు ఎక్కువైపోయినాయి. ఆన్లైన్ చేయాలి, రికార్డ్స్ రాయాలి అంటే మాకు పనిభారం ఎక్కువ అవుతుంది. ఏఎన్ఎంస్ పని మేమే చేసి, మా పని మేమేం చేసి, మాకు సెలవులు లేవు, ఆన్లైన్ పని ఎక్కువైపోయింది. పిహెచ్సిలో మళ్ళీ ఇంకా మాకు అదనపు పని. మేము ఇంకా వెళ్ళి దొడ్లు కడగాలి, మరుగుదొడ్లు కడగాలి, బూజులు దొలపాలి, పిహెచ్సిలో పనులు చేయాలి, గడ్డి బీకాలి. ఇలాంటి చాలా పనులు ఆశాలకు సంబంధం లేని పనులు చేపిస్తున్నారు. అప్పుడేం పనులు లేవండి. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇలాంటి పనులన్నీ ఎక్స్ట్రా పనులు వచ్చేసినాయి. ఆన్లైన్ వర్క్ ఎక్కువైపోయింది. సంబంధం లేని పనులైనా మాకు ఎక్కువైనాయండి. మళ్ళీ మా ఆశా వర్కర్లలో అందరూ ఏం పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు కాదండి, అందరూ పేదవాళ్ళే. వాళ్ళకి మాది ఏదో గవర్నమెంట్ జాబ్ లాగా సంక్షేమ పథకాలు మాకు వర్తించకుండా చేశారు. కొంతమంది ఆశా వర్కర్లకి ఆటో డ్రైవర్లు భర్తలు ఉన్నారు, మిషన్ కుట్టుకునే వాళ్ళు భర్తలు ఉన్నారు, కొంతమంది అయితే వితంతువులు ఉన్నారు. అలాంటి వాళ్ళ పెన్షన్లు ఏమీ రాకుండా, ఏ పథకాలు వర్తించకుండా మమ్మల్ని అందరినీ పథకాలకి దూరం చేసేశారు. అలాంటి పథకాలు మాకు వర్తించాలని మా డిమాండ్స్ కొన్ని ఉన్నాయండి. మేము ఎక్కువ పని చేస్తున్నాము, పనికి తగ్గ వేతనం మాకు ఇవ్వాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలని. మేము రిటైర్డ్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ఇలాంటి మాకు డిమాండ్స్ ఉన్నాయండి. ఈ డిమాండ్స్ కోసం ఈరోజు రేపు మేము 36 గంటల వంట వార్పు ప్రోగ్రాం చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు కానీ మా డిమాండ్స్ కొరకు ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇంకా ఉధృతం చేయాలని అనుకుంటున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని అర్థం చేసుకొని మాకు మంచిగా చేసే ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాం. ఇలాగే కొనసాగితే మేము ఇలాగే ధర్నాలు చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించే పని చేయడం లేదు. ఆశా వర్కర్ల సమస్యలు అనేవి బడ్జెట్తో ముడిపడి ఉన్నవి. వైద్య ఆరోగ్య రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే బడ్జెట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రజల ఆరోగ్యానికి, వైద్యానికి సంబంధించినటువంటిది. ప్రభుత్వాలు గొప్పలుగా చెప్పుకునేటటువంటి పని చేస్తాయి తప్ప, పేపర్ల మీద కనపడుతున్నాయి తప్ప, వాస్తవాలకి ఈరోజు మన రాష్ట్రం చూసినట్లయితే మొత్తం వైద్య ఆరోగ్య రంగం కుంటుపడింది. జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతోటి ఊరికే ఇళ్లమ్మడి దిప్పేటటువంటి పని ఆశాలను చేయడం, మందులు కానీ ఇతరత్ర వైద్య సౌకర్యాలు కానీ ఏమీ లేకుండా కూడా ఈ ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకు ఒరుగుతున్నటువంటిది కూడా ఏమీ లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో 40,000 మంది ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళకు సంబంధించి కనీస వేతనాలు చెల్లించడం లేదు, సెలవులు ఇవ్వడం లేదు. కనీసం ఆదివారాలు ప్రభుత్వ సెలవులు లేవు, మెడికల్ లీవులు లేవు, మెటర్నిటీ లీవ్ కూడా లేదు. వైద్య ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నటువంటి ఆశాలకే మెటర్నిటీ లీవ్ లేదు. కానీ గర్భవతులు, బాలింతల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్య సూత్రాలు వీళ్ళ ద్వారా చెప్పడం వలన వాళ్ళకు కూడా వీళ్ళ మీద గౌరవం లేకుండా పోతుంది. అందుకని మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల వైద్యమైన, ఆరోగ్యమైన ఆశా కార్యకర్తలు చేసే సేవల్లో వలన కూడా కొంత మెరుగవటానికి అవకాశం ఉంది. అందుకని వాటికి బడ్జెట్ కేటాయించాలి, ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించాలి, ఖాళీలను భర్తీ చేసే పని చేయాలి. ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా మేము చాలా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చేసామని ప్రభుత్వం చెప్తా ఉంది. అసలు ఆరోగ్యశ్రీ కార్డు ఎందుకు ఇవ్వాలని అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పేటటువంటి పని ప్రభుత్వం చేస్తుంది. ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో, పిహెచ్సిలు ఏవైతే ఉన్నాయో, ఏరియా ఆసుపత్రులు ఏవైతే వాటిని మెరుగు చేసే పని చేయండి, వైద్య సౌకర్యాలు కల్పించేటటువంటి పని చేయండి. అక్కడికి ప్రజలందరూ అక్కడికే వస్తారు. ఆరోగ్యశ్రీ కార్డు పేరుతోటి ప్రైవేటు కార్పొరేటు సంస్థలకి ప్రజాధనాన్ని వాళ్ళకి దారాదత్తం చేసే పని చేస్తాం. మేము ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఇన్ని గుండె జబ్బులు నయం చేసాం, కాలేయాల జబ్బులు నయం చేసామని ప్రభుత్వం చెప్పుకోవటం అంటే ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులు బాగు చేయటం తప్ప రెండోది లేదు. ఆశా వర్కర్లు ఈరోజు అనేక రకాలైన ఇబ్బందుల్ని పడతా ఉన్నారు. డిసెంబర్ 14, 15 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర ధర్నాలు, వంట వార్పు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఎందుకు ఆశా వర్కర్లు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తూ ఉంది? ఆశా వర్కర్లు కేంద్ర ప్రభుత్వ స్కీమ్, ఇది NHM స్కీము. ఈ స్కీములో పనిచేస్తున్న ఆశా వర్కర్లు గర్భవతుల్ని, బాలింతల్ని, పసిపిల్లలు వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయడం,
అట్లాగే వాళ్ళని ఎడ్యుకేట్ చేసేటటువంటి పని ఆశాలది. కానీ ఈరోజు ప్రభుత్వం నానా రకాల చాకరీ చేపిస్తుంది, వాళ్ళకి సంబంధం లేనటువంటి పనులన్నీ చేపిస్తుంది. NHM నిబంధనల ప్రకారం 1000-1200 జనాభాకి ఒక ఆశా వర్కర్ పనిచేయాలి. అర్బన్ హెల్త్ సెంటర్లు అయితే 2000 మంది పనిచేయాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం 3000 నుంచి 7000 వరకు సచివాలయాల్ని బేస్ చేసుకొని పని చేపిస్తూ ఉంది. ఇన్ని వేల మంది పనిచేయలేక ఆశా వర్కర్లు అల్లాడిపోతూ ఉన్నారు. రెండవది సర్వేల పేరుతో నిరంతరం సర్వేలకు పిలిపిస్తున్నారు. 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు, వారం ఇట్లా కంటిన్యూగా సర్వేలకి పిలిపిస్తూ ఉన్నారు. ఈ సర్వేలు చేసినటువంటి సమాచారాన్ని తీసుకొని ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నాం. ప్రైవేటు కంపెనీలకి, ప్రైవేటు వాళ్ళకి అమ్మేసి ఈ డేటాని ఎక్కడ ఏది అవసరం, ఏ హాస్పిటల్ పెట్టాలి, లేకపోతే ఏ మందుల షాప్ పెట్టాలి, ఎక్కడ ఏం పెడితే క్లిక్ అయ్యిద్ది అనేది వాళ్ళు ఆలోచించుకోవడానికి ఉపయోగిస్తున్నారు తప్ప నిజంగా ప్రజలకు వైద్య సేవలు అందించడం కోసం ప్రయత్నం చేయడం లేదు. ఈరోజు 10,000 ఇస్తున్నామనే పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. PHCలకి, ఆసుపత్రులకి గర్భవతుల్ని, బాలింతల్ని, ఇతర రోగుల్ని తీసుకెళ్ళినటువంటి ప్రతి సందర్భంలో చేతి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, మేము 10,000 చేసామని చెప్తుంది. ఈ ప్రభుత్వం 10,000 చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 6,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. 4,000 మాత్రమే ఈ ప్రభుత్వం పెంచింది. అందుకనే ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 10,000 రూపాయలు చేపిస్తున్న చాకరీతో పోల్చుకుంటే ఏ మాత్రం సరిపోవు. ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించాలి, వాళ్ళకి ప్రభుత్వ సెలవులు ఇవ్వాలి, మెటర్నిటీ లీవు, మెడికల్ లీవులు, అట్లాగే అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కూడా వాళ్ళకి కల్పించాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. 60 ఏళ్ళకి రిటైర్మెంట్ చేస్తున్నారు. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, కార్యకర్తలు అని చెబుతున్నారు. వీళ్ళది స్కీమ్ అని చెప్తున్నారు. వీళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి వచ్చేటప్పటికి, లేకపోతే రిటైర్మెంట్ చేయాల్సి వచ్చేటప్పటికి చట్ట ప్రకారం చేస్తున్నారా పని? మరి రిటైర్మెంట్ చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ₹1 కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు. శాలువా గప్పి ఇంటికి పంపించే పని చేస్తున్నారు. 18 ఏళ్ళుగా పనిచేసిన ఆశా వర్కర్లు ఏ రకంగా బతకాలని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేమో 62 సంవత్సరాల వరకు వాళ్ళకి రిటైర్మెంట్ ఉంటుందా? వీళ్ళకి మాత్రమేమో 60 ఏళ్ళకి రిటైర్మెంట్ చేస్తారా? 60 ఏళ్ళ తర్వాత ఎట్లా బ్రతకాలి? అందుకని ఆశా వర్కర్ రిటైర్మెంట్ చేయదలుచుకుంటే మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి అని కూడా చెప్తాం. ఆశా వర్కర్లకి ఏ సంక్షేమ పథకాలు కూడా అమలు జరగడం లేదు. 10,000 ఇస్తున్నామనే పేరుతో ఏ సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయడం లేదు. ఆఖరికి వాళ్ళ కుటుంబంలో ఎవరైనా వికలాంగులు ఉన్నా, లేకపోతే వీవర్స్ ఉన్నా, లేదంటే టైలర్ ఉన్నా, లేకపోతే ఆటో నడిపే వాళ్ళు ఉన్నా, వాళ్ళకి రావాల్సినటువంటి నవరత్నాల్లో ఏదైతే వాళ్ళకి అమలు చేస్తుందో అది కూడా అమలు చేసేటటువంటి పని చేయట్లేదు. ఆఖరికి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చే పని చేయట్లేదు. 10,000లో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల దాకా నెలలో ఖర్చు అవుతా ఉంది. అయినా కానీ ఈ ప్రభుత్వం 10,000 ఇస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటుంది. ఆశాలకి ఏ పని కోసం ప్రభుత్వం పిలిపించినా, ఆసుపత్రులకు వెళ్ళినా TADL ఇవ్వాలి కదా, ఆ TADL ఇచ్చే పని ప్రభుత్వం చేయట్లేదు. ఎట్లా బ్రతకాలి ఆశా వర్కర్లు? ఈరోజు అనారోగ్యం పాలై ప్రాణాలు పోతా ఉంటే కనీసం ఎక్స్గ్రేషియా కూడా లేదు. ప్రభుత్వం మా ఇంటికి వస్తే ఏం పెడతావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తామనే పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉంది. ఆశా వర్కర్లు పని భారం అయ్యి సెల్ ఫోన్లు ఇచ్చారు, ఆ సెల్ ఫోన్లు పనిచేయవు, డేటా పనిచేయదు, లూప్ లైన్లు అసలు పనిచేయదు. అసలు ఆ సెల్ ఫోన్లో పనిచేయడం కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? జూమ్ మీటింగ్ పెట్టి జూమ్ మీటింగ్లో ట్రైనింగ్ ఇస్తారు. 14 రకాల యాప్లు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో పనిచేయమని చెప్తా ఉన్నారు. ఎట్లా పని చేయగలుగుతారు ఆశా వర్కర్లు? ఆశా వర్కర్లు చదివేంటి? మీరు నియమించేటప్పుడు ఏం చెప్పారు? ఈరోజు రకరకాల పనులు చెప్పి మీరు ఆ పనులు చేయకపోతే మిమ్మల్ని తీసేస్తామని బెదిరిస్తూ ఉంటే వాళ్ళు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబం వీధుల పాలవుతూ ఉంది. కనీసం ఏ కారణంతో చనిపోయిన 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వమంటే దాన్ని కూడా ఇచ్చేటటువంటి పని చేయట్లేదు. ANM ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు ప్రమోషన్లు ఇవ్వమంటే ప్రమోషన్లు ఇచ్చే పని చేయట్లేదు. అందుకనే ఈ డిమాండ్ల సాధన కోసం ఈరోజు రేపు కూడా జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు జరుగుతున్నాయి, వంట వార్పు జరుగుతాయి. ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఇంతవరకు ప్రెజర్ లేదు. వచ్చే ప్రభుత్వాలు ₹1,000 జీతం పెంచడం, పని భారాన్ని పెంచే పని చేస్తున్నారు. పని చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. రాత్రి పగలు ఖాళీ లేకుండా సచివాలయం ANM, PHC ANM, విలేజ్ హెల్త్ క్లినిక్ సంబంధించి MHA, MHLP ఎవరికి ఏది ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆశా వర్కర్ చేయాలంట. ఇళ్ల ముందు తొట్టుల్లో నీళ్లు ఉంటే ఆశా వర్కర్ బారబోయాలంట, అక్కడ బ్లీచింగ్ చల్లాలంట. ఎవరికి ఏ జబ్బు వచ్చినా ఏమో చెప్పకపోయినా ఏమో కళ్ళల్లో ఏమైనా దుర్బిణి చేసుకొని కూర్చొనిద్దా, లేకపోతే ఏమన్నా ఆత్మ ప్రేతాత్మలాగా ఏమైనా తిరుగుతూ ఉంటుందా, ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఎవరు ఏ ఇంట్లో ఏం జరిగినా వెంటనే మాకు సమాచారం ఇవ్వాలి, ఇవ్వకపోతే నీదే బాధ్యత అనే పద్ధతిలో చెప్తున్నారు. ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా ఉన్నటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేసే పని చేయట్లేదు. అంటే ఆశా వర్కర్లుగా మార్పు చేయాలని కోరుతున్నాం. వాళ్ళకి 4,000 ఇస్తున్నారు, వీళ్ళకి 10,000, వాళ్ళకి 4,000. ఈ ప్రభుత్వం వల్ల ఎలాంటి ఉపయోగం కూడా లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయినా ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్లో 6% జీడీపీలో 6% నిధులు కేటాయించండి, ఆరోగ్య భద్రత చట్టం చేయండి. అప్పుడు ఆశా వర్కర్లతో చేపిస్తున్నటువంటి సేవలకి విలువ ఉంటుంది. ఆశా వర్కర్లు వేధించి హింసించి వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వకుండా ఉంటే మాత్రం చూస్తూ యూనియన్ ఊరుకోదని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మేము మా న్యాయమైన డిమాండ్లకు సంబంధించి నెల క్రితమే మేము డిమాండ్ నోటీస్ అనేది గౌరవ మంత్రివర్యులకి, కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా ఎటువంటి దానికి సంబంధించిన చర్చలు కూడా సఫలం అవ్వలేదు. పైగా మా మీద మీరు సమ్మెగానే ముగించకపోతే కనుక, మీరు ఆపకపోతే మేము మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసివేస్తామనే బెదిరింపులు వస్తున్నాయి. ఇటువంటి బెదిరింపులకి అంగన్వాడీలు ఏమి బెదర్రు. కానీ మళ్ళీ ఈ 40 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్న మమ్మల్ని పక్కన పెట్టి ఈ నిన్నగాక మొన్న వచ్చిన సచివాలయం వాళ్ళతోటి వాలంటీర్స్ తోటి సెంటర్స్ తెరిపిస్తున్నారు. అది ఏ ప్రజాధనాన్ని మరి ఎలా వినియోగించుకుంటారో మాకు అర్థం కావట్లేదు. దాంట్లో ఏ వస్తువు పోయినా ఏది పోయినా కూడా ప్రభుత్వం వారే దానికి బాధ్యత వహించవలసి ఉంటుంది. మేము అడుగుతున్న న్యాయమైన డిమాండ్లు, పెరుగుతున్న నిత్యావసర వస్తువులను దృష్టిలో పెట్టుకుని మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఏదైతే అత్యున్నత న్యాయస్థానం చెప్పిందో కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తుంది. అదేవిధంగా మాకు గ్రాట్యుటీ సదుపాయాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. మహిళలుగా ఉన్న మాకు వేతనంతో కూడా మెడికల్ లీవ్లు ఇవ్వాలని అడుగుతున్నాము. అలాగే మాకు మినీ వర్కర్లు మెయిన్ వర్కర్గా గుర్తించాలని, మరి పెండింగ్ వేతనాలు మాకు 2 నెలలకి 3 నెలలకు ఒకసారి వేతనాలు వస్తున్నాయి. 6 నెలల నుంచి సెంటర్ అద్దెలు లేవు. 4 నెలల నుంచి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు లేవు. వీటన్నిటిని మేమే పెట్టుకుని ఈ 11,500 జీతంతో మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, మా పిల్లల్ని ఎలా పోషించుకోవాలని అడుగుతున్నాం. మా న్యాయమైన సమస్యలను మీరు పరిష్కరించి మా నాయకులను పిలిచి సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో మా ఆందోళన ఇంకా ఉధృతం చేసి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని తెలియజేసుకుంటున్నాం. మేము ఎన్టీఆర్ జిల్లా నుంచి మొత్తం ఆశాలందరూ పాల్గొంటున్నామండి దీంట్లో. కానీ మా సమస్యల మీద మాకు పనిభారం ఎక్కువైంది. ముందు ఫస్ట్ పనిభారం ఎక్కువైంది. ఏంటంటే ఆన్లైన్ వర్క్ ఎక్కువైపోయింది. ముందు ఆన్లైన్ వర్క్ అంటున్నారు, రికార్డులు అంటున్నారు. రికార్డు పరంగా అయితే రికార్డులు ఇవ్వట్లేదు గవర్నమెంట్. అసలు రికార్డులు అడుగుతుంటే రికార్డులే పట్టించుకోవట్లేదు. 26 రికార్డులు మేము పెట్టామండి. 26 రికార్డుల్లో మేము రాయాలి, ప్లస్ ఫోన్లో వర్క్ చేయాలన్నారు. ఫోన్లు పనిచేయట్లేదు కొంతమంది, అయినా వర్క్ చేయమంటున్నారు. మాకు ఫోన్లు 4G సిమ్ అన్నారు. 4G సిమ్ కాదు 2G సిమ్ ఇచ్చి వర్క్ చేయట్లా. ఫోన్లో మీరు చేయాల్సిందని కూర్చున్నారు అధికారులు. గత ప్రభుత్వం మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 3,000 పెంచామనండి. తర్వాత మేము 6,000 చేయమని చెప్పాము. 3,000 పెంచారు. పారితోషికం కింద అన్నారు. మాకు పారితోషికం వద్దండి, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని చెప్పి ఫిక్స్డ్ వేతనం పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు 10,000 చేస్తామన్నారు. 10,000 తగ్గట్టు వర్క్ లేదండి. దానికి 10,000 తగ్గట్టు వర్క్ ఎలా ఉందంటే, ఇప్పుడు వర్క్ పనిభారం ఎక్కువైపోయింది. ఏరియాలో గర్భవతిని, బాలింతల్ని, ఇమ్యునైజేషన్ పిల్లల్ని పిలుచుకోవడం ఇవన్నీ చేస్తున్నాము. మిగతా వర్క్కు వేరే డ్యూటీలన్నీ వేసేస్తున్నారు. ఇప్పుడు దానికి టీఏడిఏలు ఇవ్వటం లేదు. ఛార్జీలు బోల్డ్ అయిపోతున్నాయి. ఆశాలకు ఇచ్చే 10,000లో 5,000 ఛార్జీలుగా అయిపోతున్నాయండి. సంక్షేమ పథకాలు అనేది అసలు ఆశా వర్కర్లకి తీసేశారండి. అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే కాపు నేస్తం తీసేశారు, చేయుత పథకం తీసేశారు, అన్నీ తీసేశారు ఆశాలకి. ఇప్పుడు పనిభారం ఎక్కువైంది. నైట్ డ్యూటీలు కూడా ఆశాలకు వేస్తున్నారు, కానీ టీఏడిఏలు ఇవ్వట్లేదు. దొరకకు డ్యూటీలు వేస్తున్నారు. వేసినప్పుడు టీఏడిఏలు ఇవ్వట్లేదు. ఇదిగో కలెక్టర్ గారి దగ్గర మనం పెట్టాము, ఇస్తారమ్మా అన్నారు. ఇంతవరకు ఒక్కరికి ఇవ్వలేదు సార్ డబ్బులు. ఇదే పరిపాలన ముందు కూడా సాగితే రేపు వచ్చే ఎలక్షన్లో ఏంటి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? వచ్చే ఎలక్షన్స్లో మాకు ఉద్యోగ భద్రత ఇచ్చి కనీస వేతనం 26,000 ఇచ్చి పిఎఫ్, ఈఎస్ఐ సకౌరు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తే ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికైనా, మేము ఈ ప్రభుత్వానికి కాదు ఏ ప్రభుత్వానికి అన్నీ ఇస్తే మేము మాత్రం ఆశాలందరూ అందుకు సిద్ధపడతారు. అంతేగాని లేదంటే ఇలాగే ఉధృతం చేస్తాం. మేము మాత్రం ధర్నా మాత్రం ఆగదు. ఇంకా పని ఆపేసి కూర్చోవడానికి కూడా రెడీగా ఉన్నాం. మేము 26 గంటలు కాదు, 48 గంటలు కాదు, ఎన్ని రోజులకి జీతాలు పెంచితే అన్ని రోజుల వరకు మేము రోడ్డు మీద బైఠాయిస్తానికి సిద్ధంగా ఉన్నాం. నాకు ఆరోగ్యం బాగోట్లేదు. 7,000 ఇస్తున్నారు. మా ముసలైన నేను బతకాలి. మా ముసలైన మంచి అది పనికి వెళ్ళాడు. చాలా శ్రమలు పడుతున్నాను సార్. 7,000 నా మందులు ఆయన మందులకి సరిపోతాయి సార్. కడుపుకి ఏం తింటాను సార్. జీతం చాలదు. రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా చాలదు సార్. ఏం చేస్తారు? అంతా మీ దయ. మేమేదో బతుకుతున్నాం, మేమేదో నమ్మకం పెట్టుకున్నాం సార్.